సంఘము సత్యమునకు స్తంభము, ఆధారం. ఎంత గొప్ప బాధ్యత! ప్రకృతినంతటిని నడుపుతున్నటువంటి దేవుని వాక్యం, యేసుక్రీస్తు వారే వాక్యముగా ఉండి శరీరధారిగా భూమి మీదకు వచ్చారే, ఆ యేసుక్రీస్తు వారిని సమాజానికి చూపించే బాధ్యత, ఆయన్ని దినదినము ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించవలసిన బాధ్యత సంఘం మీద ఉంటే, ఆ బాధ్యతలన్నీ మరిచిపోయి సంఘములో ఉన్నవారు ఏం చేస్తున్నారటంటే గొడవలు ఆడుకుంటున్నారట, కక్షలు పెంచుకుంటున్నారంట, ఒకరంటూ ఒకరికి పడట్లేదంట, ఎన్నెన్నో విభేదాలు కలిగి ఉన్నారంట. సంఘము సత్యానికి స్తంభం, జ్ఞానానికి నిలయం, దేవుని గూర్చిన విషయాలు తెలియపరచడానికి సంఘమే ఆధారం. ఇలాంటి బాధ్యతలు సంఘము ఏర్పడిన నాటి నుండి, అనగా మొదటి శతాబ్దము నుండి దేవుడు ఈ బాధ్యతలన్నిటినీ అప్పగించడం జరిగింది. సంఘానికి ఉన్నటువంటి పని చూడండి ఎంత గొప్పదో. సంఘానికి ఉన్నటువంటి భారం, ఎంత కష్టమైన పనిని దేవుడు అప్పగించాడో నేడున్న సంఘాలకి తెలియదండి. ఏదో వచ్చాం, ఆదివారం వింటున్నాం వాక్యం, వెళ్ళిపోతున్నాం, బాప్తిసం పొందేశాం, క్రైస్తవుడిని అయిపోయాను, సంఘంలో చేర్చబడ్డాను, ఇదే గొప్ప భాగ్యం అని అనుకొని యావత్తు క్రైస్తవ ప్రపంచం కూడా వారి బాధ్యతలు అనేవి విస్మరించడం అనేది ఈరోజు నెలకొని ఉందండి. వారి బాధ్యతలు పూర్తిగా మర్చిపోయారు. సత్యానికి స్తంభము, ఆధారము ఎంత గొప్పది ఈ సంఘం అంటే. మరి ఆ పనిని ఎవరు జరిగిస్తున్నారు?